మోడల్ 6 వచ్చేకి డైరెక్షన్స్లోనే ఒక వాల్కి మనకు ఉండే క్లాక్ని టైమింగ్స్ ఇచ్చి దాని ఒక డైరెక్షన్ చెబుతాడు. ఇచ్చినప్పుడు అది మినిట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది, అలాగే అవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది అలా అని కనుక్కోమని చెబుతాడు. ఒక టైం ఇచ్చి ఈ సమ్లో వాల్ క్లాక్ ఉందంట. ఆ వాల్ క్లాక్ 3 o'clock అయింది. అవర్ హ్యాండ్ అనేది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తున్నాడు. మినిట్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తాడు అని చెప్పాడు. చూద్దాం, ఒక క్లాక్ పెడదాం. ఎగ్జాక్ట్ 3 o'clock అంటే మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉండిద్ది. అవర్ హ్యాండ్ వచ్చేకి ఇక్కడ ఉండిద్ది 3 దగ్గర. ఇక్కడ మినిట్ హ్యాండ్ ఉండిద్ది, ఇక్కడికి వచ్చేకి అవర్ హ్యాండ్ ఉండిద్ది. అవర్ హ్యాండ్ అనేది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అన్నాడు. ఇది 90 degrees కదా. 3 o'clock అంటే ఎగ్జాక్ట్ 90 degrees ఉంది కాబట్టి ఇప్పుడు ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇది 90 degrees దానికి యాడ్ చేస్తే ఏ డైరెక్షన్ వచ్చింది? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉండిద్ది. అవర్ హ్యాండ్ అనేది నార్త్ ఈస్ట్, మినిట్ హ్యాండ్ అనేది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉండిద్ది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు క్లాక్లో టైం అనేది 1 hour 30 minutes అనే ఉంది. మినిట్ హ్యాండ్ ఇండికేట్స్ అనేది నార్త్ డైరెక్షన్లో ఉంది. అవర్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఇది 12, ఇది 1 2 3 4 5 6. ఇక్కడ మినిట్ హ్యాండ్ ఉంది, ఎందుకంటే 1 hour 30 minutes కాబట్టి మినిట్ హ్యాండ్. అవర్ హ్యాండ్ వచ్చేకి 1 hour దగ్గర ఉంది. ఆ మినిట్ హ్యాండ్ అనేది నార్త్ డైరెక్షన్లో ఉంటే అవర్ హ్యాండ్ అనేది ఎలా ఉండిద్ది? ఇప్పుడు ఒక్కొక్క యాంగిల్ మధ్యన ఇప్పుడు మొత్తం 12 degrees. ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క 5 minutes దగ్గరికి ఇది ఒక 30 minutes ఉండిద్ది. 30 degrees, ఇలా 30 degrees, ఇది ఒక 30 degrees, ఇదా 30 degrees, ఇది 30 degrees. అలా 30 degrees ఉండిద్ది. 1 hour దగ్గరికి వచ్చి 30 minutes అంటే ఈ మిడిల్ ఉండిద్ది కాబట్టి ఇక్కడికి వచ్చేళ్ళకి 15 అనేది ఉండిద్ది. మొత్తం యాంటీ క్లాక్ వైజ్ 135 degrees వచ్చింది. 135 degrees వచ్చినందుకు అప్పుడు ఇది ఏమైంది అనుకున్నాను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళేప్పటికి అప్పుడు అవర్ హ్యాండ్ అనేది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తారు. ఇప్పుడు నార్త్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే సౌత్ వెస్ట్కి ఎలా వెళ్ళామంటే ఇప్పుడు ఒక 60 90కి ఒక నార్త్ నుంచి సౌత్కి వచ్చింది అనుకోవచ్చు. నార్త్ నుంచి వెస్ట్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 30, ఇంకొక 15 ఉంది, ఇంకో 45 ఉంది. ఈ 45 అంటే మిడిల్కి వచ్చేసింది. మిడిల్కి వచ్చేసిందంటే సౌత్, ఇది ఒక నార్త్ అనుకుందాం. నార్త్ అనుకొని ఇది ఇక్కడికి సౌత్ 90 degrees వచ్చింది వెస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 degrees వచ్చింది. 45 degrees వచ్చిందంటే ఇది సౌత్ వెస్ట్, ఇక్కడ సౌత్ వెస్ట్ అని ఉండిద్ది. అప్పుడు అవర్ హ్యాండ్ అనేది సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనేది ఇండికేట్ చేసిద్ది. మోడల్ 7 వచ్చేకి షాడోస్ ఏంటంటే ఒక పర్సన్ అనేవాడు ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటారు ఫేసింగ్ ఈచ్ అదర్, లేకపోతే బ్యాక్ అంటే వాళ్ళు ఒక ఆపోజిట్ షాడోస్ని బట్టి ఉండిద్ది. అంటే మన సన్ రైజ్ అంటే ఏ డైరెక్షన్లో ఉంటారు అది. ఇప్పుడు సపోజ్ సన్ రైజ్ అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఫేసింగ్ వాడు ఒక షాడో, వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నారు అనుకుందాం, వెస్ట్. ఈ డైరెక్షన్స్ అప్పుడు షాడో అనేది ఈస్ట్ దగ్గర ఉంటే బ్యాక్ సైడ్ పడిద్ది. అదే వెస్ట్ దగ్గర ఉండేళ్ళకి ఫ్రంట్ పడిద్ది. నార్త్ వచ్చేళ్ళకి లెఫ్ట్ పడిద్ది. సౌత్ వచ్చేళ్ళకి రైట్ సైడ్ పడిద్ది. ఎందుకంటే చూడండి, సన్ రైజ్ అన్నాం కదా, సన్ రైజ్ అంటే ఇప్పుడు సన్ అనేవాడు
ఈస్ట్ సైడ్ నుంచి వస్తాడు మనకి. ఈస్ట్ అంటే ఇప్పుడు ఈస్ట్ ఇటువైపు నుంచి సన్ ఇటు వస్తే ఇటువైపు పడిద్ది కానీ ఫ్రంట్కి పడుతుంది కదా, అందుకనే ఈస్ట్ వైపు ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ పడిద్ది, వెస్ట్కి వచ్చేళ్ళకి ఫ్రంట్ పడిద్ది, నార్త్కి వచ్చేళ్ళకి లెఫ్ట్ సైడ్కి పడిద్ది. అలా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఒక 1 మార్నింగ్ అనేది సన్ రైజ్ అనేది అయ్యిద్ది. సన్ రైజ్ నవీన్ అండ్ రాకేష్ అనేవాడు ఫేసింగ్ ఈచ్ అదర్, ఇద్దరు ఒకరికొకరు ఫేసింగ్ చేసుకుంటున్నారు. నవీన్ షాడో అనేది రైట్ సైడ్కి పడింది, నవీన్ షాడో అనేది రాకేష్ ఒక రైట్ సైడ్కి పడింది. నవీన్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు 2 పర్సన్స్ అనుకుందాం. ఒకటి ఇది రాకేష్ అనుకుందాం, ఇది నవీన్ అనుకుందాం. ఇద్దరు ఫేసింగ్ ఈచ్ అదర్, ఓకేనా? ఫేసింగ్ ఈచ్ అదర్ కాబట్టి ఇప్పుడు నవీన్ షాడో అనేది రాకేష్కి ఒక రైట్ సైడ్ పడిద్ది. నవీన్ షాడో అనేది ఇప్పుడు రైట్ సైడ్న షాడో పడిద్ది. ఇప్పుడు నవీన్ షాడో అనేది లెఫ్ట్ సైడ్ని కనపడిద్ది. అప్పుడు ఇది ఏమైద్ది, వెస్ట్ డైరెక్షన్ వచ్చింది. అలాగే ఇది చూడండి, 1 మార్నింగ్ సన్ రైజ్ ఆనంద్ అండ్ బాలు ఫేసింగ్ ఈచ్ అదర్. బాలు షాడో అనేది లెఫ్ట్ సైడ్ పడింది. లెఫ్ట్ అంటే సన్ రైజ్లో నార్త్ అని అర్థం. అలాగే ఆనంద్ ఏ ఫేసింగ్లో ఉన్నట్టు, అప్పుడు సౌత్ డైరెక్షన్లో ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా చూడండి, 1 మార్నింగ్ సన్ రైజ్ రాణి అండ్ రౌలి సిట్టింగ్ ఇన్ పార్క్. ఇద్దరు పార్కింగ్ చేశారు. వాళ్ళిద్దరి యొక్క బ్యాగ్స్ అంటే ఇప్పుడు ఇటు సైడు రాణి కూర్చుంటే ఇటు సైడ్ రవలి కూర్చుంది. బ్యాగ్స్ అనేది ఈక్వల్ ఈచ్ ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు రాణి షాడో అనేది రైట్ సైడ్కి పడింది. ఇప్పుడు రాణి ఫేసింగ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అన్నది. రవలి అనేది రైట్ సైడ్ పడింది షాడో, అప్పుడు అది సౌత్ డైరెక్షన్ అని. అలాగే రాణి అనేది ఏ సైడ్న ఉందని, నార్త్ డైరెక్షన్లో ఉండిద్ది. ఎందుకు, రాణి అనేది ఫేసింగ్ ఏమో నార్త్ సైడు, సిట్టింగ్ ఏమో సౌత్. ఇక్కడ ఇచ్చాడు కదా, రాణి షాడో అనేది రైట్ సైడ్కి పడిందని. ఇప్పుడు రాణి షాడో రైట్ సైడ్కి పడిందంటే తను సౌత్ డైరెక్షన్లో కూర్చుందని అర్థం. రవిలికి రైట్ సైడ్ని పడుతుందని అర్థం. ఇంకో క్వశ్చన్, వన్ ఈవినింగ్ బిఫోర్ సన్సెట్స్ ఏ అండ్ బి, ఇఫ్ ఏ షాడో ఈజ్ ఫాల్స్ ఆన్ రైట్ ఆఫ్ బి, దెన్ ఏ ఈజ్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది చెప్పే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సన్ రైజ్ అండ్ సన్సెట్. ఇప్పుడు సన్ రైజ్ ఆడినప్పుడు రైట్ సైడు సౌత్ వచ్చింది, లెఫ్ట్ సైడు నార్త్ వచ్చింది. ఇక్కడ ఏమైందంటే సన్సెట్కి వచ్చేళ్ళకి రైట్ సైడ్కి వచ్చేళ్ళకి నార్త్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చేళ్ళకి సౌత్ వచ్చింది. ఇప్పుడు బి అనేవాడు ఫేసింగ్ రైట్ సైడ్ రైట్ సైడ్న బి అనేవాడు ఫేస్ చేస్తున్నాడు. ఏ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ అనేది రైట్ సైడ్ అంటే ఇక్కడ నార్త్ వచ్చింది, అదే సన్ రైజ్ రైట్ అయితే సౌత్ అని వచ్చింది. ఇప్పుడు ఏ అనేవాడు ఏ ఫేస్లో ఉంటాడు. వీళ్ళిద్దరు ఫేసింగ్ ఈచ్ అదర్ కదా, ఒకరు ఎదురుగా ఉన్నారు. అప్పుడు ఇతడు లెఫ్ట్ సైడ్ ఉంటాడు, అప్పుడు ఇది సౌత్ డైరెక్షన్లో వచ్చింది. నెక్స్ట్ మోడలేట్. ఈ మోడలేట్ ఏంటంటే ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇస్తాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చి దాంట్లో ఎవరు ఏ డైరెక్షన్లో ఉన్నాడని అడుగుతాడు. ఇక్కడ 8 మంది ఇచ్చారు, ABCDEFGH. సిట్టింగ్ వాళ్ళు సర్కిల్లో ఒక సర్కిల్ టేబుల్లో రౌండ్ కూర్చున్నారు 1 by 1. ఒక్కొక్కళ్ళు అనేది ఫేసింగ్, సి అనేవాడు ఫేసింగ్ సెంటర్ నార్త్, వాళ్ళందరూ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నారంట. బి అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, జి అనేది ఏ డైరెక్షన్లో కూర్చుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కదా, వాళ్ళు ఇచ్చారు కదా, ఇచ్చినట్టే చూద్దాం. సి అనేది నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు.
సి ఈజ్ ఫేసింగ్ నార్త్. సి అనేది ఇప్పుడు ఫేసింగ్ టాప్ అంటే నార్త్కేగా. ఇప్పుడు అదంతా ఎలా ఇచ్చాడు, క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అని ఇచ్చాడు. ఏ ఇప్పుడు ఇది క్లాక్ వైజే కదా, ఇట్టాగే కదా వెళ్ళేది క్లాక్, అందుకని ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఓకే, ఇప్పుడు ఇది నార్త్ అయ్యిద్ది, ఇది సౌత్ అయ్యిద్ది. ఇప్పుడు బి అనేది ఏ ఫేస్లో ఉందంటాడు. బి అనేది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నది అర్థం. అప్పుడు ఇది వెస్ట్ వచ్చిద్ది, ఇది ఈస్ట్ వచ్చిద్ది. బి అనేది ఏ ఫేస్లో ఉంది, నార్త్ వెస్ట్. హెచ్ అనేది సౌత్ వెస్ట్. జి అనేది సౌత్లో ఉంది, సారీ హెచ్ అనుకున్నాను. అలాగే నెక్స్ట్ ఏబిసిడి జిఎఫ్హెచ్ వాళ్ళందరూ సర్కిల్ టేబుల్లో ఉన్నారు. వాళ్ళు సెంటర్కి, అంటే ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి సెంటర్ అని. ఇప్పుడు ఫేసింగ్ సెంటర్, ఇది ఒక సెంటర్ అనుకో. కొన్ని టైంలో అయితే ఫేసింగ్ సెంటర్ కాకుండా టువార్డ్స్ ద అవుట్ సైడ్ ద సెంటర్ అంటారు. అప్పుడు ఈ యారో మార్క్స్ అనేది బయటకు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా సెంటర్కి చేస్తున్నారు, అందరూ సెంటర్కి ఫేసింగ్ అయి ఉన్నారు. అంటే యారో ఇది ఒక సెంటర్ అనుకుంటే దీని వైపు ఉన్నారు. ఇప్పుడు దే ఆర్ సిట్టింగ్ యాంటీ క్లాక్ వైజ్, వాళ్ళందరూ యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఉన్నారు. డి అనేది ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ అండ్ డి అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటువైపు వెళ్తాం. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎఫ్ జి హెచ్ ఏ బి సి డి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. హెచ్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇది ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో సింపుల్గా ఇచ్చే క్వశ్చన్స్, మనకి ఎక్కువ శాతం ఇవ్వచ్చు, అడగవచ్చు ఈ డైరెక్షన్స్లో. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది ఒకటి టైమ్స్ క్లాక్స్ది, నెక్స్ట్ షాడోస్ది. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కువ శాతం చూసుకోండి. ఇది మోడల్ లైన్ ఏంటంటే, ఒక మ్యాన్ అనేవాడు యోగా చేస్తున్నాడు. హెడ్ అనేది డౌన్వర్డ్స్ ఉంది, హెడ్ పొజిషన్ గ్రౌండ్కి ఉంది, లెగ్స్ అనేది స్కైకి ఉంది. అతడు ఫేసింగ్ నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. ఆ లెఫ్ట్ సైడ్ ఎలా ఇండికేట్ చేసిద్దా అంటున్నాడు. ఇక్కడ లెఫ్ట్, ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ కండిషన్లో ఏమైంది అనుకున్నారు అంటే, లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఇంటర్చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఫేసింగ్ ఒక పర్సన్ ఉన్నాడు, పర్సన్ అనుకున్నాం. పర్సన్ హెడ్ డౌన్వర్డ్స్ ఉంది, ఈ లెగ్స్ అనుకున్నాం. డౌన్వర్డ్స్ ఉంటే ఇతడికి లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోయిద్ది, రైట్ హ్యాండ్ అనేది ఇటు సైడ్ ఉండిద్ది. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఈ ఫేసింగ్ నార్త్, లెఫ్ట్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్లో ఉందని అంటున్నాడు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ దిస్ సైడ్, ఈ సైడ్ ఉంది కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ అంటారు. అదే రైట్ హ్యాండ్ అని అడుగుంటే వెస్ట్ సైడ్ అనేది. ఎందుకంటే ఈ కండిషన్లో రైట్ లెఫ్ట్ అనేది ఇంటర్చేంజ్ అవుతాయి. ఎందుకంటే మనిషి అనేవాడు తిరుగు డౌన్వర్డ్స్ ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ మోడల్ 10, ఇది వెరీ ఇంపార్టెంట్ లాజికల్ సమ్. చాలా అంటే ఇది అర్థం చేసుకుంటే బాగుండిద్ది, ఎందుకంటే టఫ్గా ఉండిద్ది, కానీ కరెక్ట్గా చేస్తే ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే ఒకదానికి ఇంటర్లింకింగ్ అయి ఉండిద్ది ఈ క్వశ్చన్. ఈ ఇంటర్లింకింగ్ ద్వారా చాలామంది తప్పులు చేస్తారు. బట్ మీరు ఈజీగా క్వశ్చన్ 1కి 2-3 సార్లు చదువుకుంటే ఈజీగా మీరు చెయ్యొచ్చు, మళ్ళీ ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. లేదంటే కష్టమైద్ది, ఎందుకంటే ఒక లాజిక్ మీరు ఏదైనా మిస్ అయ్యారంటే ఈ సమ్లో ఊరికనే మిస్ అయ్యిద్ది. ఒకసారి ఈ సమ్ కొంచెం క్లారిటీగా వినండి. టౌన్ ఏ అనేది 4 కిలోమీటర్స్ టువార్డ్స్ ఈస్ట్. టౌన్ ఏ అనేవాడు 4 కిలోమీటర్ బి అనే పాయింట్కి టువార్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. అలాగే టౌన్ సి అనేది 3 కిలోమీటర్స్